ఈ మధ్య కాలంలో బిజినెస్ ఏదైనా కాస్త డిఫరెంట్‌గా ఉంటేనే ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు. అందరిలాగే రొటీన్‌గా ఉంటే ఆ వ్యాపారాలు సక్సెస్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్. అందుకే కొత్తగా ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకునేవారు డిఫరెంట్ ఐడియాలతో ముందుకు వస్తున్నారు. మామూలు రెస్టారెంట్లకు బదులు థీమ్ బేస్డ్ రెస్టారెంట్లు ప్రారంభిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ థీమ్ బేస్డ్ రెస్టారెంట్లు సక్సెస్ అయ్యాయి కూడా. ఈ కోవలోనే బెంగుళూరులో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇంతకీ ఏంటా థీమ్ స్పెషాలిటీ తెలుసుకుందాం రండి. ఈ మధ్య కాలంలో రెస్టారెంట్లకు వెళ్లేవారు ఫుడ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా కోరుకుంటున్నారు. ఏదో ఒక కొత్తదనం లేకపోతే బిజినెస్ ఫేమస్ అవ్వదనే భావన వ్యాపారవేత్తల్లోనూ ఉంది. అందుకే వివిధ రకాల థీమ్‌తో ఫుడ్ లవర్స్‌ని ఆకట్టుకునేలా హోటళ్లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలి కాలంలో ట్రైన్ థీమ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన హోటల్స్ తరహాలోనే మరికొన్ని ప్రత్యేకతలు జోడించి బెంగుళూరు నగరంలోనూ వెలిశాయి. ప్లాట్‌ఫారం 65 పేరుతో నిర్వహిస్తున్న ఈ హోటల్లో ట్రైన్ థీమ్‌తో రూపొందించారు. హోటల్లోని టేబుళ్లను దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్ల పేర్లతో ఏర్పాటు చేయగా ఫుడ్ ఆర్డర్ చేయగానే ఆహార పదార్థాలను ట్రైన్ వారి టేబుల్ వద్దకు ఆహారాన్ని మోసుకొస్తుంది. అంతేకాకుండా కుటుంబ సమేతంగా వచ్చిన వారికి, పుట్టినరోజు, ఇతర సెలబ్రేషన్స్ చేసుకునే వారికి ఏసీ కోచ్ మాదిరిగా ఉన్న గదిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హోటల్లోని గోడలపై కర్ణాటకలోని ప్రముఖ కట్టడాలను ప్రతిబింబించేలా రూపుదిద్దారు. అంతేకాకుండా ఫుడ్ లవర్స్ కి మంచి టేస్టీ ఫుడ్ అందించడంతో పాటు లక్కీ డ్రా వంటి నూతన కాన్సెప్ట్లతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇది తమకెంతో కొత్తగా అనిపిస్తోందని కస్టమర్లు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చాక కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. డిఫరెంట్ స్టేషన్ నేమ్ పెట్టేసి ట్రైన్లో ఫుడ్ సర్వ్ చేస్తారు. మామూలుగా మనం వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోతే ఏమైందంటే మామూలుగా మాకు సర్వ్ చేస్తారు డైరెక్ట్గా వాళ్ళే వచ్చేసి. ఇక్కడ డిఫరెంట్గా ట్రై చేశారు. ఇలా ట్రైన్లో ఫుడ్ రావడం చాలా అమేజింగ్ అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. వెజ్, నాన్ వెజ్ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నవి. ఈరోజు తన బర్త్డే వల్ల వాళ్ళే కాంప్లిమెంటరీ కేక్ ఇచ్చేశారు. మా చివరిలో లక్కీ డ్రా అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అది ఎలా ఇస్తారు ఏంటో మాకు తెలియదులే, కానీ చివరి లక్కీలా పెట్టి ఇక్కడ ఒక లక్కీ కూపన్ డ్రా కూడా పెట్టారు. అన్ఫార్చునేట్లీ మేము కూపన్స్ వేసాము. సో చూడాలి లక్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చాలా పెయిన్ వచ్చేయడము అది బాగుంది. గుడ్ టేస్ట్ ఉంది అదే. అండ్ మేము 4 times వచ్చాము ఇక్కడికి. కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచనే తమను ప్లాట్‌ఫారం 65 పేరుతో హోటల్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. తాము ప్రారంభించిన ఈ థీమ్ చాలా మందికి నచ్చుతుందని అంటున్నారు. చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారని అంటున్నారు. యూనిక్ థీమ్తో ప్రజల ముందుకు రావడం, దాన్ని వారంతా ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. బెంగళూరులో ఇది మొదటి ప్లాట్‌ఫామ్ 65 ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అనేది ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ బనేర్ఘట్ట రోడ్లో స్టార్ట్ అయింది. ఫుడ్ సర్వింగ్ అంతా మీకు ఇక్కడ చిన్న టాయ్ ట్రైన్ మీద ఎవరైనా గెస్ట్ ఆర్డర్ పెట్టగానే ఆర్డర్ అన్నది వాళ్ళకి టాయ్ ట్రైన్ మీద సర్వింగ్ వస్తుంది టేబుల్ మీదకి. ప్రతి టేబుల్కి ఒక టాయ్ ట్రైన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళు ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్ దాని మీద వచ్చి వాళ్ళకి సర్వింగ్ ఉంటుంది. చాలా యునిక్గా ఈ థీమ్ తోటి స్టార్ట్ అయినది కాబట్టి చాలామందికి నచ్చినది ఇది. ఇక్కడ ఇదంతా ప్యాలెస్ థీమ్ తోటి స్టార్ట్ చేశాము. బెంగళూరులో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో మైసూర్ ప్యాలెస్ కానీ, విధాన్ సౌధ అండ్ ఇంకోటి బెంగళూరు ప్యాలెస్, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ప్యాలెసెస్ థీమ్స్ తోటి ఇది మొత్తం సెటప్ అయింది. అంబియన్స్ అండ్ స్టేట్స్ నేమ్స్ తోటి దానికి ఉన్న ఆ ప్లాట్ఫామ్ తోటి ఉన్న నేమ్ లాగా మేము దాంతో కోఆర్డినేట్ చేస్తాం. అట్లా అరేంజ్మెంట్ చేయటం అయింది.